తీసివేయండి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం తెలుసండి? ఒక ఆలయాన్ని కట్టుకుంటున్నాం. దేని కట్టుకున్నామండి? నీ హృదయమే దేవుని ఆలయము, నీ దేహమే దేవుని ఆలయము. అందులో పరిశుద్ధాత్మ నివాసం ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ నివాసం ఉండేటటువంటి ఒక ఆలయాన్ని మనం కట్టుకుంటున్నాం. ఇక్కడ ఇంత స్వేచ్ఛగా కూర్చుని మనం దేవుని ఆరాధిస్తున్నాం కదా. మీరు వేసుకున్న ఆ బరకాల కింద, ఆ చాపల కింద ఇసుక పొడు, చిన్న చిన్న కంకర రాళ్ళు, చిన్న చిన్న మీకు ఇబ్బంది కలిగించేటటువంటి గుచ్చుకునేటటువంటి ఏవైనా ఉన్నాయనుకోండి, ప్రశాంతంగా కూర్చోగలుగుతారా? అటు మెదులుతారు, ఇటు మెదులుతారు, అల్లరల్లరగా ఉంటుంది. అవునా కదా? అని ఒక్కసారి చక్కగా చీపులు తీసుకుని అన్నిటినీ శుభ్రంగా తుడుచుకుని ఆ గుమ్మం గుండా బయటికి పారదలలో అనుకోండి అన్నిటినీ. హల్లెలూయా. ఈ ఫ్లోర్ అంతా కూడా చాలా శుభ్రంగా ఉంటుంది కదా. అప్పుడు చక్కగా చేపలు వేసుకునేలా అవసరమైతే మామూలుగా నేను కూర్చున్నాను, మనం ప్రశాంతంగా కూర్చుని దేవుడి వాక్యాన్ని ఆలకించగలుగుతాము. అవునంటారు కాదంటారు? హల్లెలూయా. ఈ హృదయంలో కూడా పరిశుద్ధాత్మ ఏ ఆటంకం లేకుండా నివాసం ఉండాలి అంటే, ఆ ఆత్మ మీ జీవితాలను, మీ కుటుంబాలను, మీ పరిస్థితులను చక్కగా పరిపాలన చేయాలంటే, మీకు మంచి ఆత్మీయ స్థితిగతులు ఇవ్వాలంటే, ఈ దరిద్రమైనటువంటి రాళ్ళనన్నిటిని కూడా చక్కగా తుడిచిపారేయండి బయటికి, ఏరిపారేయండి బయటికి. ఎందుకని ఉంచుకోవాలి వాటిని? మనం ఆ రాళ్ళు ఒక రాయి తగిలి అల్లరి చేస్తా ఉంటే, మనలో నుండి అల్లరి బయటికి వినిపిస్తా ఉంటే మనం నవ్వులు పాలవుతున్నాం కదా. ఎందుకు మనం నవ్వులు పాలవ్వాలా? ఎందుకు మనం గోలవ్వాలా? అవునా కదా? యథార్థంగా గౌరవంగా బ్రతుకుదుము గాక, సంతోషంగా బ్రతుకుదుము గాక, ఆత్మీయంగా బ్రతుకుదుము గాక, అలజడి లేకుండా